police officer and as a senior officer who has put their own service in different wings, it is one of the best. ఇంతకంటే మంచి అవకాశము ఇలాంటి సీనియర్ ఆఫీసర్ కి రాదేమో. దట్టు అన్ని కమిషనరేట్స్ బైఫర్కేట్ అయ్యి ట్రైఫర్కేట్ అయ్యి అయిన ఈ కమిషనరేట్ ఒక అర్బన్ మెగా పోలీసింగ్ యూనిట్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ దాన్ని మనసులో పెట్టుకొని నాలాంటి ఆఫీసర్ నేయడం నిజంగా కూడా. అండ్ ఆఫ్టర్ ఐ హావ్ కమ్ హియర్ ఐ థాట్ హౌ షుడ్ ఐ థ్యాంక్. I cannot thank like a politician on my Facebook or something like that. So first people to thank were all of you. So I thought okasari, because ప్రతిరోజు నా ఐస్ అండ్ ఇయర్స్ మీరే, తర్వాత చేసే వాళ్ళే పోలీస్ స్టేషన్స్ కానీ బట్ ఐస్ అండ్ ఇయర్స్ ఆర్ యూ. సో ఎంటైర్ కమిషనరేట్ దాదాపుగా 10,000 మంది స్టాఫ్ అందరూ నడుస్తున్నారు. టైంకి వాళ్లకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అవుతుంది. ఎందుకంటే పోలీస్ వర్క్ వెరీ హార్డ్, దే ఆట్ టు వర్క్ అంతే, వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్ ఆల్సో. దానికి మీరందరూ సహకరిస్తున్నారు. అండ్ ఇంకొకటి, నేను ఎక్కడ మూవ్ అయ్యానంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టాఫ్ ఇన్ ద కమిషనరేట్ ఆర్ కంపాషనేట్ అపాయింటీస్, బట్ స్టిల్ యూ ఆర్ పుట్టింగ్ యువర్ బెస్ట్ టు డూ ద వర్క్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, రియలీ వెరీ హ్యాపీ ఫర్ దట్. కాకపోతే ఎస్, ఒకసారి మనం అది అనగానే పని చేయగలమో లేదో అని అనుకున్నారు. ఇప్పుడు రమేష్ చెప్పినట్టు నా స్పీడ్ కి కొంచెం నాకే తెలుసు అది కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుందని. బట్ వన్స్ యూ గెట్ యూజ్ టు యూ విల్ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ యువర్ ఓన్ వర్క్. అది కూడా నాకు తెలుసు. అంటే మీకు కొంచెం క్లారిటీ వచ్చే వరకు ఎంబడబడతాను. లో 20 కోట్ల 30 కోట్ల ఉన్న బడ్జెట్ ని ఆల్మోస్ట్ 120 కోట్లకు తీసుకొచ్చాం. అంటే దానికి జస్టిఫికేషన్ అంత ఈజీ కాదు. రేపొద్దున పలానా ఇష్యూస్ రావచ్చు నెక్స్ట్ 10 years లో అని ఊహించి తీసుకొచ్చినవి అవన్నీ. ఇలా పనిచేస్తే బాగుంటుంది. అట్లా మీరు ఈ కమిషనరేట్ కూడా కొత్తగా ఫామ్ అయింది, మనందరం ఒక కుటుంబం లాగా ఉండి. ఇప్పుడు చూడండి, ఎస్బీ వర్క్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, తర్వాత అకౌంట్స్ వర్క్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, ఎస్టాబ్లిష్మెంట్ వర్క్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. లైక్ దట్ ఈవెన్ వెల్ఫేర్ వర్క్ కి ఏం సంబంధం లేదు, బట్ బడ్జెట్ కి ఏం సంబంధం లేదు. ఇప్పుడు పిఆర్ ఉంది, పిఆర్ ఈజ్ హార్ట్ ఫర్ ద పోలీస్ కదా. నాకు ఏ చిన్న రిమార్క్ లేకుండా, నాకు టైంకి శాలరీ వచ్చినా కూడా, నాకు ఎవ్వరు ఆఫీసర్ నన్ను మనసులో పెట్టుకోకుండా, అంటే నేను మంచిగా చేసినా చెడ్డ చేసినా నా కడుపు కొట్టకుండా ఫైల్ టైంకి వచ్చి నా పిల్లలతో నేను బాగుండాలని ప్రతి ఆఫీసర్ అనుకుంటారు. దానికోసమే అడ్మిన్ స్టాఫ్ కూడా పనిచేస్తారు. సో అట్లాంటి మీరు ఆ ఒక్క గ్రహింపు, మనం ఒక మెగా సిటీ కమిషనరేట్ లో ఉన్నాము, వాళ్ళు వచ్చి నన్ను కలిసినా కలవకపోయినా, రాగలిగినా రాలేకపోయినా, పనిష్మెంట్స్ ఉన్నా పనిష్మెంట్స్ లేకపోయినా, ప్లస్ చాలా చక్కగా పనిచేసే పేరు, అందరితో బాగా మాట్లాడతారని ఉన్నా ఉండకపోయినా, అన్ని రకాల స్టాఫ్ ని కూడా మనము కేవలం రూల్ అప్లై చేసి కొంచెం ఎంపథెటిక్ గా చూసి ఇన్ టైం పంపించగలిగితే అద్భుతమైన పని పోలీసు వాళ్ళు చేయగలుగుతారు. 100% చేయగలుగుతారు. అది ఏ ఆఫీసర్ అయినా కూడా చేయించగలుగుతారు. నాకు ఎంత ప్రజ్ఞ ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత కెపాసిటీ ఉన్నా, అన్లెస్ యూ హ్యావ్ ఎంపతి టువర్డ్స్ ద స్టాఫ్, మీరు పనిచేసే 6-7 మంది స్టాఫ్ మీద మీరు తల్లిదండ్రుల్లాగా బిహేవ్ చేయకపోతే వాళ్ళతో, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తో చక్కగా ఉండలేరు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇంప్రెషన్ దట్ పోలీస్ ఆర్ కరప్ట్, పోలీస్ అంత సంపాదిస్తారు ఇంత ఇట్స్ నాట్ ట్రూ. ఇది కరెక్ట్ కాదు. ఎవరో కొద్ది మంది ఉంటారు, ఆ ఉన్న వాళ్ళు ఎక్కడున్నా ఉంటారు. నేను ట్రయల్స్ కండక్ట్ చేయించడం అంటే అదేం చిన్న విషయం కాదు. 44 లక్షల మందికి మనము ఇంటి నుంచి బయటికి కదిలిన తర్వాత మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యేటట్లు చూసుకుంటున్నాం. అది ఎట్టుపోయినా కూడా ఇదంతా కూడా కేవలం ఒక 6,000 మంది సిబ్బందే చేస్తున్నారు. ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్? ఎస్ సార్, మనమేమో వస్తాము, కుర్చీలో కూర్చుంటాము, 10 ఫైల్స్ చూస్తాము, వెళ్ళిపోతాము. బట్ ఆన్ ద ఫీల్డ్ చేసే ఆఫీసర్స్ కి మీరు వాళ్ళని ఇంత దూరం ఆలోచించుండకపోవచ్చు మీరు, బట్ దట్ ఈస్ వాట్ దే ఆర్. అండ్ ఫుడ్ సరిగ్గా ఉంటానంటే వాళ్ళకు వేరే రకమైన ఏ ఇబ్బందులు లేనప్పుడు రూల్ ప్రకారంగా పని చేయమని నేను చెప్పగలను. సో మనము పారదర్శకంగా మేమందరం పని చేయాలంటే మీరు కొంత ఎంపథెటిక్ ఉండాలి స్టాఫ్ మీద. ఫైల్ అది ఎంత క్లిష్టమైన ఫైల్ అయినా అట్లా మీ అందరూ మాకు
పెద్ద దిక్కు అని చెప్పడానికి ఈరోజు ఐ థాట్ ఐ విల్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పి తర్వాత యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్. ఎన్ని రకాల ప్రెషర్స్ పోలీస్ స్టేషన్ లో ఉంటాయి, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఉంటాయి. ఇవన్నీ ఎస్పెషల్లీ అడ్మిన్ స్టాఫ్, ఐఎమ్ హైలీ కన్సర్న్డ్ అబౌట్ యూ దట్ యూ షుడ్ బి కన్సర్న్డ్ అబౌట్ అస్. సో ప్లీజ్ టేక్ కేర్ అకార్డింగ్లీ. అండ్ ఇట్లాంటి మీటింగ్ నెక్స్ట్ టైం ఉన్నప్పుడు ఉట్టి మాటలు కాకుండా ఏదో ఒక ఆర్టిస్ట్ దేన్నో ఒకటి ఒక అర్ధగంట తీసుకొద్దాము, సో దట్ దే విల్ అట్లీస్ట్ స్టాఫ్. అండ్ ఇంకొకటి, ఎవరికైనా ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా వేర్ యూ కెనాట్ సాల్వ్, యూ కెన్ 30% representations have increased from the police. ఎప్పుడు రిప్రజెంటేషన్స్ ఇంక్రీజ్ అవుతాయంటే చేస్తున్నామన్నప్పుడే అవుతాయి, చేయమన్నప్పుడు ఇవ్వడం మానేస్తారు. ఇప్పుడు ఏదైనా నేను తీసుకుంటాను, కన్సిడర్ చేస్తాను అని అన్నప్పుడే మనం ఇవ్వడం మొదలు పెడతారు. కరెక్టా? ఇప్పుడు మనం కూడా యాజ్ పేరెంట్స్ మన పిల్లలకి మనం ఏదో ఒకటి ఇస్తామన్నప్పుడే దే విల్ స్టార్ట్ ఆస్కింగ్ us, గోమ్ చేయడం మొదలు పెడతారు. యూ టేక్, యూ యూజ్, బట్ వెన్ యూ హ్యావ్ టు వర్క్ విత్ సర్టన్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ లేకుండా పని చేస్తే ఆ పనికి విలువ ఉండదని నా అభిప్రాయం. నేను ఎందుకు చేస్తున్నానన్న దానికి ఒక మీనింగ్ ఉండాలి. ఏదైనా ఒక ఫైల్ నుంచి ఒక ఇష్యూ వరకు నేను ఇది ఎందుకు చేస్తున్నాను, చెయ్యలేకపోవడం వేరు, చెయ్యకూడదనుకోవడం వేరు. చెయ్యకూడదని ఎప్పుడు అనుకోకూడదు, ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నము అఫ్కోర్స్ మా సిబ్బంది అయితే నాకేం డౌట్ లేదు. అంటే మా సిబ్బంది అంటే ఐఎమ్ పోలీస్ ఆఫీసర్, పోలీస్ సిబ్బంది గురించి చెప్తున్నాను. వాళ్ళందరూ ఎలాగూ చేస్తారు, చేయకపోతే చేయించగలం వాళ్ళతో. బట్ you are all people who are our back end support, isn't it? So please continue this. I am happy. Once again, thank you all of you. And second thing is most heartening thing what after I have come is andar birthdays ki wish cheyali.